ట్రాఫిక్ పోలీసులకు, ఆర్టీఏ అధికారులకు ఇవి కనిపించడం లేదా చూసి చూడనట్లు వదిలేస్తున్నారా? ఇది సామాన్యుడి ప్రశ్న. ఆటోనగర్ నుండి అరకు వెళ్తున్న ఈ టెంపో పరిమితికి మించి ఐరన్ రాడ్లు వేసి వెళ్లడమే కాకుండా 4 అడుగుల బాడీ ఉంటే 15 అడుగుల పొడవు ఉన్న ఇనప ఊచలను ప్రమాదకర స్థితిలో తీసుకువెళ్తుంది. గోపాలపట్నం బంకు కూడలి దాటిన తర్వాత ఎల్జీ పాలిమర్స్ జంక్షన్ వద్ద చిన్న స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పి ఈ ఇనుప ఊచలన్నీ ముందుకు పడిపోయాయి. సాధారణంగా 4 రోడ్లు కూడలి కాబట్టి అక్కడ ఎప్పుడు వాహనాలు ఆగుతూ ఉంటాయి. అదృష్టవశాత్తు ఏ వాహనం లేకపోవడం వలన ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. లేకపోతే అధికారుల నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలు బలైపోవలసిన దుస్థితి వచ్చేది. ఇలా ఒకటే కాదు, నిత్యం ఇటువంటి చిన్న ఆటోలు పరిమితికి మించి బరువు తీసుకెళ్లడమే కాకుండా 10 నుండి 20 అడుగులు పొడవు ఉన్న కర్రలు, ఇనుప ఊచలను తీసుకు వెళుతున్నా సరే అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ విషయమై నగర పోలీస్ కమిషనర్ మరియు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దృష్టి సారించకపోతే ప్రాణాలు పోయిన తర్వాత నాయకుల పరామర్శ మాత్రమే మిగులుతుంది. ఎందుకు పడిపోయి మేడం ఎదర కారు సడన్ బ్రేక్ మీరు అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఆటోనగర్ నుంచి. ఆటోనగర్ నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు? అరకు వరకు వెళ్తున్నారు. మరి అరకు వరకు వెళ్తున్నప్పుడు అవి బాగా కట్టాలని తెలీదా మీకు? ఆటోనగర్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి చిన్న స్పీడ్ బ్రేకర్ ఉంచుకొని అవి ముందుకు వచ్చేసాయి. ఒకవేళ ఆ టైంలో బైకులున్నా లేదంటే కారులున్నా ఏమున్నా ప్రాణ నష్టం అనేది జరిగేది కదా. మీరు ఇవి కట్టేటప్పుడు మీరు చూసుకోలేదా? చూసుకున్నాం, బాగానే కట్టింది మేడం. సడన్ బ్రేక్ వేస్తే కారు వాడు ఎదర సడన్ బ్రేక్ వేస్తే నేను బాగా కట్టారని చెప్పొద్దు. బాగా కడితే అవి పడిపోవు. ఇప్పుడు ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి సరిపోయింది. ప్రాణ నష్టం జరిగితే దానికి ఎవరు కారణం? ఏం చెప్తారు మీరు? ఒక పబ్లిక్ లోకి ఇలాంటివి తెచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా కట్టుకోవాలా వద్దా? అది అరకు వెళ్ళాలా అనుకుంటున్నారు మీరు. అరకు వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా కట్టాలి. ఇవన్నీ మీరు తీసుకెళ్తున్నవి అవి రాడ్స్ అవి, అవునా? మరి మీరు ఎంత జాగ్రత్తగా కట్టాలి? అంటే ఇది ఎవరి వల్ల ఇలా జరిగింది? అంటే మీకు మీ అజాగ్రత్త వల్ల అంటారా? ఎవరి వల్ల? అసలు ఎవరు కట్టారు ఇది? మీరే కట్టారు. చూసుకోవాలి కదా. మీకు ప్రమాదమే, ఎదుట ఉన్నోళ్ళకి ప్రమాదమే. ఇక్కడ ఎదుట బళ్ళు ఏవి లేవు కాబట్టి సరిపోయింది. ఉంటే మీకే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది, అవునా? ఇలాగ ఇంకెప్పుడు చేయకండి. ఎందుకంటే ప్రాణాలతో ఆడుకున్నట్టు మనం పబ్లిక్ తో.